రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసి వెంటనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే అయ్యో పడిపోయిందే. ఈ టీషర్టు నాదే బావా, దీని గురించి వెతుకుతున్నాను. ఏంట్రా ఎవరిది టీషర్ట్? నాదే, నాకు గిఫ్ట్గా వచ్చింది. గిఫ్ట్ వచ్చిందా? ఎవరిచ్చారు? పర్సనల్ మ్యాటర్స్ అంత డీటెయిల్డ్గా చెప్పకూడదు, జన్మంతా దాచుకోవాలి. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. సారీ సీత గారు, సడన్ గా స్లిప్ అయింది. మీ బ్రదర్ సేవ్ చేశాడు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. బావా ఎరా గుడికెళ్ళొచ్చావా? ఈ బర్త్డే నుంచన్నా కాస్త తిన్నగా ఉంటానని దేవుడికి మాటిచ్చొచ్చావా? దేవుడికి మాటిచ్చా, నీకో మాట చెప్దామని వచ్చా. ఏంటది? ఇవాళ నా బర్త్డే సందర్భంగా హోటల్లో చిన్న గెట్ టుగెదర్ పెడదాం అనుకుంటున్నా. సాయంత్రం నువ్వు తప్పకుండా రావాలి. రే, చెల్లాయి బావగారు వచ్చారు కదరా, వాళ్ళని పిలుద్దాం. సాయంత్రం వేరే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశాం. క్యాన్సిల్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయలేం కదా. ఓకే ఓకే, నా బ్యాడ్ లక్. ఎవరేం చేస్తారు? బర్త్డే రోజు అలా అనకూడదు రఘురామ్. యు ఆర్ ఆల్వేస్ లక్కీ. డిసప్పాయింట్ ఏం కాకు. ఏంటి డిసప్పాయింట్ కాకు అని రఘురామ్తో అంటున్నారు? ఇవాళ హలో హలో, సీత గారికి నేను చెప్తాను. ఏంటి రఘురామ్? ఇవాళ నా బర్త్డే సీత గారు. అలాగా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అదేంటి పార్టీ గురించి సీతకి చెప్పవా? ఎందుకు? ఎవరిని రమ్మన్నా మీనాక్షి రాలేనంది, రామ్య కుదరదంది. అలాగే మీకు చెప్పడానికి చాలా కారణాలుంటాయి. అడిగి కుదరదనిపించుకోవడం ఎందుకు? పేదోడి పార్టీకి ఎవరూ రారండి. రఘురామ్, అసలు మ్యాటర్ ఏంటో చెప్పకుండా అలా మాట్లాడతావేంటి? ఏం లేదండి, సాయంత్రం హోటల్లో బర్త్డే సందర్భంగా చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. వీళ్ళెవ్వరికీ కుదరదంట. మీరు మాత్రం ఎలా వస్తారు చెప్పండి? నేను వస్తాను. మీరు వస్తారా? తప్పకుండా వస్తాను. మీ అమ్మగారు మిమ్మల్ని పంపిస్తారా? పంపిస్తారు. నాకు నమ్మకం లేదు. వీళ్ళు ఇక్కడ డిసప్పాయింట్ చేశారు, మీరు అక్కడ చేస్తారా? నో, నేను రావడమే కాదు, మా చెల్లెళ్ళని తమ్ముడిని కూడా తీసుకొస్తాను. షూర్? ష్యూర్. థ్యాంక్స్. ఎగ్జాక్ట్లీ 6 o'clock, హోటల్ మూన్ లైట్. వస్తారుగా? వస్తానన్నానుగా. ఏదోలేండి, నమ్మకం లేక అడిగా. ఓకే ఓకే, థ్యాంక్స్. దేనికి? అలా సీరియస్గా చూసి ఫైనల్ టచ్ ఇచ్చి గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చారు, అందుకు. నువ్వు మారు. నువ్వెన్నన్నా చెప్పవే, నాకైతే నువ్వు ఆ బర్త్డే పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు. నేను వస్తానని మాటిచ్చానమ్మా, వెళ్ళకపోతే బాగుండదు.
అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళడం లేదు కదా, మేమందరం కలిసి కదా వెళ్తున్నాం. వాళ్ళు కూడా వస్తారు. అయిన దానికి కాని దానికి ఇలా అబ్జెక్షన్ పెట్టకమ్మా. అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. నీకెందుకు తప్పుగా కనిపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నీతో నేను వాదించలేనే. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. హలో, ఎవరి మాట్లాడేది? నేను స్వప్ననమ్మమ్మ గారు. ఒకసారి సీతకు ఫోన్ ఇవ్వు. అక్క ఆఫీస్లో ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళిందమ్మమ్మ గారు. అలాగా, సర్లే. ఏ స్వప్న, ఎందుకే అబద్ధం చెప్పావు? మరి లేకపోతే ఏదో పనుందని నిన్ను పిలుస్తుంది. పార్టీ క్యాన్సిల్ అవుతుంది. అమ్మతో ఇంత పోట్లాడి బయలుదేరాము. ఇప్పుడు ఆవిడ గారి పని మనకు అవసరమా? పదండక్క, లేట్ అవుతుంది. మంచి పని చేసావే. పదక్క వెళ్దాం. అమ్మా, మేం వెళ్ళొస్తాం. అమ్మ కోపం మీద ఉందిలే, పదక్క. తలుపేసుకోమ్మా, బాయ్. హాయ్ అక్క, అదిగో రఘురామ్ గారు. అబ్బా, నిజమే. రాస్కెల్, మరి ఎంత గట్టిగా నా గిల్లుకునేది. వెల్కమ్ సీత గారు. వెల్కమ్ సీతా సిస్టర్స్ అండ్ మాస్టర్ కిట్టు గారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. టు యు. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని. థ్యాంక్ యూ. మరి ఇంత చిన్న గిఫ్ట్లా? ఇందులో గొప్ప అభిమానం ఉంది. వెళ్ళ చూడకండి, దీని మీదున్న ప్రేమాభిమానాలు చూడండి. కొటేషన్స్ బాగానే ఉంటాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో సరదాగా అన్నానండి. మీకు కోపం వస్తేనే కదా సరదాగా ఉండేది.
హలో బర్త్డే బాబు, పార్టీకి పిలిచి కబుర్లు చెప్పి పంపిస్తావా? అయ్యో ఎంత మాట సార్. అవును, మన స్టాఫ్ ఎవరు రాకపోతే రాకపోయారు. మీ వాళ్ళెవరు రాలేదే? నీకెవరూ లేరా? సారీ రఘురామ్. నో సారీ నో థ్యాంక్స్. నా పాలసీ మర్చిపోయారా? నీకెవరూ లేరా అని అడిగి నేను నిన్ను హర్ట్ చేశానేమో అని. నో 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 నో, మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఫీల్ అవడం లేదు. అలాగని హట్టు కాలేదు. నాకెవరు లేకపోవడం ఏంటి? అమ్మ, నాన్న, గ్రానీ, తమ్ముడు, పిన్ని అందరూ ఉన్నారు. ముఖ్యంగా మీరున్నారు. ఇదిగో, ఎటు చూసినా అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే వస్తావు నువ్వు. అలాగా, మరెవరూ రాలేదే? ఏంటండి వాళ్ళేమన్నా జేబులో ఫోటోలా నాతో రావడానికి? అందరూ ఉన్నారు కానీ పార్టీ కోసం ఎలా వస్తారండి? ఊళ్ళో ఉన్నారు. అయినా ఎవరొచ్చినా రాకపోయినా మీరొచ్చారు కదా, అది చాలు. ఇదిగో, ఎటు చూసినా అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే వస్తావు నువ్వు. అలాగా, మరెవరూ రాలేదే? ఏంటండి వాళ్ళేమన్నా జేబులో ఫోటోలా నాతో రావడానికి? అందరూ ఉన్నారు కానీ పార్టీ కోసం ఎలా వస్తారండి? ఊళ్ళో ఉన్నారు. అయినా ఎవరొచ్చినా రాకపోయినా మీరొచ్చారు కదా, అది చాలు. ఆహా, అలాగా? ఆ, అవునండి. మరి కేక్ అండి? మీరు రండి. మరి పదండి. రండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని అందరూ ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని. నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని.
కేక్ అయిపోయింది, మరి ఫుడ్? రెస్టారెంట్. చూడండి, నో రిస్ట్రిక్షన్స్. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేయండి. వెజ్ నాన్ వెజ్? ఎనీథింగ్. బేరర్ సార్ రండి కూర్చుందాం. ఆర్డర్ చెప్పండి సార్. నీకేం కావాలి? నాకు చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ. ఓకే సార్. మరి నీకు? బోన్లెస్ చికెన్. ఓకే సార్. ఓ ఓకే. నువ్వు చెప్పు. చికెన్ నూడిల్స్. చికెన్ నూడిల్స్. సీత గారు మీకేం కావాలి? వెజ్ బిర్యానీ. ఓకే. ఓకే సార్. సీత గారు ఓన్లీ వెజ్ చెప్పారు. నాకు నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు. నాకు అంతే. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ తప్ప వేరే నాన్ వెజే ముట్టను. అక్క, నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. సరే.